గాజువాక కాయగూరల వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్పొరేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కాయగూరల వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. ఆ శ్రీరామునికి కళ్యాణం నిర్వహించి అనంతరం భక్తులకు మరియు పాదచారులకు ప్రసాదం మరియు పానకం పంచిపెట్టారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. గాజువాక కాయగూరల వర్తక సంఘం వారు మరి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి చేయడం ఆనవాయితీ. మరి ఆ సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి యొక్క కళ్యాణం అలాగే ప్రసాదాలు కూడా పంచడం కార్యక్రమాలు చేపట్టారు. మరి రాముడు కార్యక్రమం అనగానే ప్రతి ఒక్కరూ కూడా రాత్రి అనుకుని తెల్లవారికే కార్యక్రమం చేయడం అలవాటు. మనం పూర్వం శ్రీరామ టెంపుల్స్ ప్రతి విలేజ్లో కూడా ఉండేవి. ఆ రోజు రాముడు పరిపాలనలో ఎలాగైతే మరి మంచితనానికి నాంది పలికాడో అది గుర్తింపుగా మరి విలేజ్ల్లో కూడా ఈవేళకి కూడా శ్రీరామనవమి చేసుకోవడం మన పూర్వీకులు మన మంచి ఆనవాయితీ. దాన్ని చూసా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు. మంచి జరగాలని చెప్పి ప్రజలు ఏ రోజైతే కోరుకున్నారో డెఫినెట్గా మనకు మంచిగా జరుగుతుంది. మరి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని మంచి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కూడా శ్రీరామనవమి యొక్క కర్ణాకటకం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ఏ ఉద్దేశంతో అయితే వర్తక సంఘం కానివ్వండి గాజువాకలో చాలా గాజువాకే కాదు భారతదేశంలోనే ప్రపంచంలోనే ఈరోజు శ్రీరామనవమి జరుపుకోవడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే భారతీయులే కాదు ఆస్ట్రేలియన్స్ చూసారా లేదా మీరు శ్లోకాలు చదువుతున్నట్టే ఒక్కొక్కరికి మరి మన ఉత్తరప్రదేశ్ శ్రీరాముడిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి ఫారినర్స్ వాళ్ళు చదువుతున్న వేదాలు కానీ మంత్రాలు కానీ మనం కూడా చదవలేం. అంత చక్కగా మరి చదువుతున్నారంటే ఈరోజు భగవంతుని కర్ణాకటకం ప్రతి ఒక్కరి మీద ఉంది. డెఫినెట్గా అతని యొక్క కర్ణాకటకం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మా కాయగూరల వర్తక సంఘం వాళ్ళు పెట్టారో వాళ్ళ వ్యాపారాలు అన్నీ కూడా వాళ్ళ పిల్లలు అన్ని మంచి భవిష్యత్తులో ఉండి వాళ్ళ జన్యులను అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.